డిజిటల్ స్కామ్ అరెస్ట్. సో, దీని గురించి తెలిసే ఉంటుంది. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక సరికొత్త ప్రమాదకరమైన మోసం ఇది. ఇది ఎలా జరుగుతుంది? దీని బారి నుండి ఎలా బయటపడాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, కొత్తవారు ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? మొదటి ఫోన్ కాల్. ఇదే ట్రిగ్గర్. మీకు ఒక తెలియని నెంబర్ నుండి లేదా రోబోటిక్ వాయిస్ ద్వారా కాల్ వస్తుంది. తమ కస్టమ్స్, కొరియర్ కంపెనీ లాంటివి లేదా టెలికాం డిపార్ట్మెంట్ ట్రాయ్ నుండి మాట్లాడుతున్నామని అయితే చెప్తారు. మీ పేరు, ఆధార్ కార్డు మీద విదేశాలకు వెళ్తున్న ఒక పార్సిల్ డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు లేదా దొంగలించిన క్రెడిట్ కార్డులు దొరికాయని భయపెడతారు. లేదా మీ ఆధార్ వాడి మనీ లాండరింగ్ జరుగుతుందని అయితే చెప్తారు. సో ఈ వెంటనే మీరు కంగారు పడగానే మీ కాల్ని వెంటనే ముంబై, ఢిల్లీ సైబర్ పోలీసులకు లేదా సిబిఐ కస్టమ్స్ అధికారులు బదిలీ చేస్తున్నామని చెప్పి వేరే వ్యక్తికి అయితే ఫోన్ ఇస్తారు. ఆ వ్యక్తి మిమ్మల్ని స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయమని అడుగుతాడు. వీడియోలో వారు అచ్చం పోలీసుల యూనిఫామ్లో ఉంటారు. వెనక పోలీస్ స్టేషన్ లాంటి సెటప్, ప్రభుత్వ లోగోలు కూడా ఉండి మిమ్మల్ని నమ్మిస్తారు. సో ఇక్కడే డిజిటల్ అరెస్ట్ ద ట్రాప్. అది మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ అని చేస్తున్నామని అయితే చెప్తారు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరికి ఫోన్ చేయకూడదు, మీ గది తలుపులు మూసేసి ఎల్లప్పుడూ కెమెరా ముందు ఉండవలసి, వాళ్ళకి కనిపించాల్సి ఆంక్షలు పెడతారు. ఇక నకిలీ అరెస్ట్ వారెంట్లు, సుప్రీంకోర్టు నోటీసులు కూడా వాట్సాప్లో పంపిస్తారు. గంటల తరబడి, అంటే కొన్నిసార్లు రోజుల తరబడి నిద్రపోనివ్వకుండా, కనీసం బాత్రూమ్కి వెళ్ళనివ్వకుండా భయంకరంగా మానసిక క్షోభకి అయితే గురి చేస్తారు. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్, అంటే ఈ ఎక్స్టోరేషన్ అంటే మీరు పూర్తిగా భయపడిపోయారని నిర్ధారించుకున్నాక అస్సలు ప్లాన్ మొదలు పెడతారు. మీరు నిర్దేశాన్ని నిరూపించుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సేఫ్ అకౌంట్కి బదిలీ చేయాలని అయితే చెప్తారు. సో అప్పుడే విచారణ పూర్తవగానే 15 నిమిషాల్లో డబ్బు మీ అకౌంట్కి వెనక్కి వస్తుందని నమ్మిస్తారు. మీరు భయపడి వాళ్ళు చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపగానే కాల్ కట్ చేసి మాయమైపోతారు. ఈ స్కామ్ని గుర్తించడం ఎలా అంటే రెడ్ ఫ్లాగ్. నిజమైన పోలీసులు ఎల్లప్పుడూ వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ ఈ విధానం కానీ లేదు. విచారణ చేయాలనుకుంటే నోటీస్ ఇచ్చి నేరుగా స్టేషన్కి పిలుస్తారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా డబ్బులు అడగదు. విచారణ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని ఏ అధికారి, అంటే సిబిఐ, ఆర్బీఐ లేదా పోలీసులు అడగరు. కాల్ కట్ చేయనివ్వరు. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదని, కాల్ కట్ చేస్తే మీపై దేశద్రోహం కేసు పెడతామని బెదిరిస్తుంటే అది 100% స్కామే. అసలు మీరు ఎలా రక్షించుకోవాలి ఇక్కడి నుంచి అంటే భయపడకండి, కాల్ కట్ చేయండి. ఇట్లాంటి కాల్ రాగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కాల్ కట్ చేసి ఆ నెంబర్ని బ్లాక్ చేయండి. ఎవరికి డబ్బు పంపకండి. వాళ్ళు ఎన్ని ఐడి కార్డులు చూపించినా, ఎంత భయపెట్టినా ఒక్క రూపాయి కూడా పంపకండి. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పకండి. ఒకవేళ మీరు ఈ స్కామ్లో ఇరుక్కున్నట్లు అనిపిస్తే సో 1930 ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో అనుమానాస్పదంగా ఉంటే వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి హైదరాబాద్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన లాంటి ఉదాహరణ అయితే చూద్దాం. ఎగ్జాంపుల్ రవి అనుకుంటున్నాం. హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి. మొదటి దశ ఏముంటుందంటే భయపెట్టే ఫోన్ కాల్. ఒకరోజు ఉదయం రవి ఆఫీస్లో ఉండగా ఒక ఆటోమేటెడ్ ఐవీఆర్ కాల్ వస్తుంది. ఫెడెక్స్, అంటే కొరియర్ నుండి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద ఉన్న పార్సల్ని బొంబాయి కస్టమ్స్ అధికారులు ఆపేశారు, వివరాల కోసం 9 నొక్కండి. రవి 9 నొక్కగానే ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ మాట్లాడతాడు. సార్, మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి తైవాన్కి పంపిన ఒక పార్సిల్లో 5 ఫేక్ పాస్పోర్ట్లు, 150 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, ఇలా దొంగలించిన క్రెడిట్ కార్డులు దొరికాయి. సో మీపై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసింది. ఇప్పుడు దాంతో రవి తీవ్రంగా కంగారుపడి, నేను ఏ పార్సిల్ పంపలేదు, నాకు సంబంధం లేదని అయితే చెప్తాడు. ఇప్పుడు రెండో దశ, నకిలీ పోలీసుల ఎంట్రీ. ఇదే ట్రాప్. అప్పుడు ఆ ఏజెంట్ అయితే, ఎవరు మీ ఆధార్ వివరాలు దొంగలించి ఉండొచ్చు, నేను వెంటనే మీ కాల్ని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కనెక్ట్ చేస్తాను, వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి అంటూ కనెక్ట్ అవ్వగానే ఇలా చెప్తాడు. అవతల వ్యక్తి అచ్చం పోలీస్ అధికారితనంతోనూ మాట్లాడతాడు. రవిని వెంటనే స్కైప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియో కాల్లోకి రమ్మంటాడు. ఇక మూడో దశ డిజిటల్ అరెస్ట్. సో రవి వీడియో కాల్ ఆన్ చేయగానే అవతల నిజమైన పోలీస్ స్టేషన్ సెటప్ కనిపిస్తుంది. వెనుకున్న వాళ్ళు పోలీస్ డ్రెస్లో ఉంటారు. ఆ నకిలీ ఆఫీసర్ రవికి ఒక సీక్రెట్ అరెస్ట్ వారెంట్, సుప్రీంకోర్టు లేదా సిబిఐ లోగోలతో ఉన్న ఒక ఫేక్ డాక్యుమెంట్ను వాట్సాప్లో పంపుతాడు. ఈ కేసులో మెయిన్ ప్రధాన నిందితుడు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం,
మీరు కెమెరా ముందు నుంచి కదలకూడదు, గది తలుపులు మూసేయండి, ఫోన్ కట్ చేసినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా మీ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేస్తాం అని గట్టిగా బెదిరిస్తాడు. రవిని దాదాపు 5-6 గంటల పాటు వీడియో కాల్లోనే ఉంచి కనీసం నీళ్ళు కూడా తాగనివ్వకుండా భయపెడతాడు. ఇక 4th ఇదే డబ్బులు దోపిడీ. రవి మానసికంగా పూర్తిగా పగిలిపోయాడని నిర్ధారించుకున్నాక వాళ్ళు అసలు ప్లాన్ మొదలెడతారు. మీ నిర్దోషాన్ని తేలాలంటే మీ బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ వెరిఫై చేయాలి. మీ అకౌంట్లో ఉన్న 3 లక్షలు మేము చెప్పే సేఫ్ అకౌంట్కి పంపండి. 30 నిమిషాల్లో వెరిఫికేషన్ పూర్తయ్యాక మీ డబ్బు మీకు ఆటోమేటిక్గా వాయిస్ వస్తుందని అయితే చెప్తారు. రవి భయంతో జైలుకు వెళ్లకుండా ఇష్టం లేక వాళ్ళు చెప్పిన అమౌంట్ను తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పంపించేస్తాడు. డబ్బులు బదిలీ అవ్వగానే వాళ్ళు వెంటనే వీడియో కాల్ కట్ చేసి అదే స్కైప్ అకౌంట్ డిలీట్ చేసి మాయమైపోతాడు. ఇక రవికి తాను మోసపోయానని తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది వినకుండా సినిమా కథ అనుకోవచ్చు మీరు. నిజంగానే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా ఈ భయంకరమైన ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. పంజాగుట్టకు చెందిన 39 ఏళ్ల డాక్టర్కి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ నుండి ఒక కాల్ వచ్చిందని, ఆ డాక్టర్ పేరు మీద ముంబైలో ఒక సిమ్ కార్డు తీసుకుని దాని ద్వారా అక్రమ కార్యకలాపాలు చేస్తున్నారని బెదిరించారు. ఆ తర్వాత కాల్ని నకిలీ ముంబై పోలీసులు కనెక్ట్ చేశారు. వారి డాక్టర్ని 48 గంటల పాటు వాట్సాప్ వీడియో కాల్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదని, ఎక్కడికి వెళ్ళకూడదని డిజిటల్ అరెస్ట్ అనేది చేశారు. ఇక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుంటామని భయపెట్టి విచారణ కోసం అంటూ అతని దగ్గర నుంచి 12 లక్షలు దోచుకున్నారు. సో అప్పుడే లైవ్లో కాపాడిన పోలీసులు కూడా ఉన్నారు. ఇది ఉయ్యూరు ఏపీలో జరిగింది. ఇది February 18. అది కూడా ఫిబ్రవరిలోనే జరిగింది. ఇదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 70 ఏళ్ళ రిటైర్డ్ అకౌంటెంట్ దంపతులని ముంబై క్రైమ్ బ్రాంచ్ పేరుతో వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది. వాళ్ళ ఆధార్ను ఉపయోగించి 25 లక్షలు మనీ లాండరింగ్ జరిగిందని సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ఉందని అయితే బెదిరించారు. ఈ వీడియోలో సుప్రీంకోర్టు జడ్జిగా పోలీస్ అధికారి కొందరు నమ్మకమైన వ్యక్తులు కనిపించి దంపతుల దగ్గర దాదాపు 24 గంటల పాటు వీడియో కాల్లో ఉంచారు. కాళ్ళ మధ్య కట్ అవడంతో వారి బంధువుల విషయానికి చెప్పారు. వెంటనే రిలేషన్ ఎవరైతే ఉన్నారో స్థానిక సిఐ నేరుగా దంపతుల ఇంటికి వెళ్ళి ఆ వీడియో కాల్ తను కనిపించి మాట్లాడేసరికి నకిలీ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ భయపడి వెంటనే కాల్ కట్ చేసి పారిపోయాడు. ఇలా లైవ్లో ఒక పోలీస్ ఎంట్రీ ఇచ్చి కాపాడటం దేశంలో మొదటిసారి అని వార్తలు వచ్చాయి. సో ఆపరేషన్ ఆక్టోపస్ అని హైదరాబాద్ పోలీసులు కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో అయితే ఇలాంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మధ్యన ఆపరేషన్ బాగా ఆక్టోపస్ అని పేరుతో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ స్కామ్లు చేస్తున్న 109 మంది సైబర్ నేరగాలను అరెస్ట్ చేసి వీళ్ళు ఏకంగా 127 కోట్ల మేర ప్రజల డబ్బులు దోచుకున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. సో చాలా మటుకి ఈ స్కామ్లు ఇలాగే జరుగుతూ ఉంటున్నాయి. సో ఈ స్కామ్లో ఇరుక్కునేది మేజర్ వచ్చేసి చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు మనీ ఉండటం వల్ల అకౌంట్లలో వీళ్ళు భయపడి నిజంగా స్కామ్ జరిగిందేమో వీళ్ళని డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఆ కెమెరా ముందు ఉంచడం వల్ల వీళ్ళు భయపడి ఆ అమౌంట్ వాళ్ళకి కొట్టేవారు. రీసెంట్ టైంలో అయితే మొట్టమొదటిసారి ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ట్రాప్ చేద్దాం అనుకుంటే వాళ్ళే బొక్కలో పడ్డారు. సో ఇది గైస్ ఈ స్కామ్ గురించి. వీడియో అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్కామ్ అవేర్నెస్ కోసం, మంచి వీడియోల కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.